హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే నేను మీ అందరి కోసం అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇవి కూడా మా తెలంగాణలో స్పెషల్ అండి. చూడండి, ముందుగా కొన్ని చిల్లీస్, కొంచెం కరివేపాకు తీసుకోండి. తర్వాత నానబెట్టుకున్న అలసందలు, వీటిని బబ్బర్ పప్పు అని కూడా అంటారండి. ఇలా ఒక 3 hours నానబెట్టుకొని తీసుకోవాలి. ఇంకో కొంచెం ధనియాల పొడి తీసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లిని ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి. అలా కొంచెం జీలకర్ర. ముందుగా అయితే మనం ఈ 3 hours నానబెట్టుకున్నాం కదండి అలసందల్ని, వీటిని దీంట్లో వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ అంతా వడగట్టేసేయాలండి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పప్పుని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పప్పుని ఇలా ఉంచేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది కదా. మళ్ళీ దాంట్లో ఇది యాడ్ చేసుకుంటే అక్కడక్కడ పప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని కొద్దిగా పప్పుని ఇలా ఉంచేసుకొని మిగతాదంతా ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకోండి. దీంట్లోనే ఈ ఉంటుంది కదా వెల్లుల్లి అండ్ జీలకర్ర, అది అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అండి, ఇవి అండ్ కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇలా అవుతుందండి. బట్ మనం మధ్యలో అస్సలే వాటర్ యాడ్ చేసుకోవద్దు. దీన్ని అంతా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి. అంతేకాని వాటర్ అయితే యాడ్ చేసేసుకోకూడదండి, ఎందుకంటే ఇలా గట్టిగా ఉంటేనే వడలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అదే మొత్తం అయిపోయింది అనుకోండి, మెల్ట్ అయింది అనుకోండి, అలా బాగుండవు. మళ్ళీ ఇంకో వేరే పిండి యాడ్ చేయాల్సి వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగోవు. అందుకని మీరు అస్సలే వాటర్ యూజ్ చేయకండి, ఓన్లీ దీన్నే కలుపుకుంటూ మిక్సీ చేసేసుకోండి మెత్తగా. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పప్పు, అది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసాం కదండి, ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూసుకోండి సాల్ట్. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ లేకపోతే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక టిప్ చెప్తానండి, చాలా యూస్ఫుల్ అయ్యే టిప్. ఇలా టోటల్గా మిక్స్ చేసుకోండి. చూడండి, అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా వెయిట్ చేసేసుకోండి. ఆయిల్ వేడైందో చూసుకుందాము. ఓకే అండి, వేడైంది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక గారెలా చేసుకొని దాంట్లో వేసేసుకుందాము. నేనైతే హ్యాండ్తోనే చేసేస్తానండి. మీకు హ్యాండ్తో చేయడం రాకపోతే మీరు పేపర్నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే కర్చీఫ్ ఉంటుంది కదా చిన్నది, కాటన్ క్లాత్, అదైనా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా హ్యాండ్తోనే చేసేస్తాను. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. వేసి కొంచెం అవి కింద కాలిన తర్వాత మనం టర్న్ చేసుకుందాము. చూడండి, ఇవి వేగిపోయాయి. వీటిని ఇలా చిల్లుల గరిటతోనే ఇలా టర్న్ చేసుకోండి. రెండో సైడ్కి కూడా బాగా కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. దీంట్లోకి నాటుకోడి పులుసు ఉంటుంది కదా, అది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా విలేజెస్లోనైతే తెలంగాణలో పక్కా చేస్తారండి. ఇది కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ కూడా స్నాక్స్లా చేసి ఇవ్వచ్చు. సాస్ ఉంటుంది కదా, టొమాటో సాస్, దాంతో కూడా తినొచ్చు. పల్లి చట్నీతో కూడా తినొచ్చు. నార్మల్గా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. విలేజ్లో అయితే రోట్లో వేసి ఇలా పప్పుని రుబ్బి చేస్తారు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ మనకు అవైలబుల్లో ఉండదు కాబట్టి మిక్సీ వేసి చేసుకోవడమే. కాకపోతే ఇవి చాలా హెల్దీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, వేగిపోయాయండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ కూడా ఇలా గారెల్లా వత్తుకొని దీంట్లో వేసేసుకోండి.
ఇందులో కొందరు ఆనియన్స్ కొత్తిమీర వేస్తారండి, బట్ ఆనియన్స్ వేస్తే ఇంత క్రిస్పీగా రావు. ఆనియన్స్ వేసుకుంటే లోపల అంతా మెత్తగా ఉంటుంది అండ్ కాలిన తర్వాత కూడా కొంచెం క్రిస్పీనెస్ అనేది రాదు. అందుకని నేనైతే ఆనియన్స్ వేయను. మీకు నచ్చితే ఆనియన్ వేసుకొని కూడా ట్రై చేసుకోవచ్చు. టేస్టీగానే ఉంటుంది, బట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇలా క్రిస్పీగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది లోపలంతా కూడా. అలాగే కొత్తిమీర, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకుంటే బాగుంటుంది, బట్ పిల్లలు తింటారు కదా, అందుకని మసాలాలు ఎక్కువ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి, వెల్లుల్లి హెల్దీ కాబట్టి వేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఇలా గారెల్లా ఒత్తుకొని వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి వేడిగా. ఇది రెయినీ సీజన్ కాబట్టి తప్పకుండా ఈ స్నాక్స్ ట్రై చేయండి. ఆ వెదర్లో చాలా బాగుంటుందండి. ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా. తప్పకుండా చేయండి. చూడండి, ఇలా వేగిపోయాయి కదా, మళ్ళీ వీటిని తీసేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిగతా పిండిని అంతా కూడా వడల్లా ఇలా ఒత్తేసుకోవాలండి. చూడండి, అన్నీ కూడా ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసేసుకోండి. చూడండి, నేను లాస్ట్లో టిప్ చెప్తా అన్నాను కదండి, ఇదే ఈ మొక్క గురించి. ఇదేంటంటే రబ్బర్ ప్లాంట్ అండి. వచ్చేది రెయినీ సీజన్ కదండి, పిల్లలకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కోల్డ్ అలా వస్తూ ఉంటాయి కదా, రెయిన్లో తడవడము, స్కూల్కి వెళ్తూ ఉంటారు. అలాంటివేవి రాకుండా ఉండాలంటే కంపల్సరీ, అంటే పూర్తిగా రావు అని కాదు, ఈ మొక్క అయితే ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. అది కంపల్సరీ. ఇది ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్లో ఉందండి. తప్పకుండా ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. మనం ఎలా అయితే తులసి మొక్కను పెంచుకుంటామో, ఇది ఇండోర్ ప్లాంట్ అండి, ఇంట్లో కూడా వేసుకొని పెంచుకోవచ్చు. మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్ కానీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది, వీలైతే ఇంట్లో తెప్పించుకొని పెట్టుకోండి. అలాగే చూడండి, మన అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయండి. మనం అక్కడక్కడ ముందుగా ఉంచుకున్న పప్పు వేసుకున్నాం కదా, అదంతా చూడండి ఎంత క్రిస్పీగా కాలి ఎలా ఉన్నాయో. ఇవి చాలా బాగుంటాయండి. చూడండి, క్రిస్పీగా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి స్కూల్ నుంచి వస్తారు కదా, వచ్చేసరికి కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. పిండి ఏదైనా ఉంటే అది ఫ్రిడ్జ్లో చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేడివేడిగా వేసి ఇవ్వచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.